ఓకే, బాబా గారు ఏం చేశారంటే ఆయన దగ్గరికి ఎవరైనా భార్య స్ట్రైట్ గా ఆయన దగ్గరికి వెళ్తారు. స్ట్రైట్ గా ఆయన దగ్గరికి వెళ్తే వాళ్ళ తాయిని బట్టి ఆయన 20,000, 50,000, లక్ష వసూలు చేస్తాడు. వాళ్ళందరినీ భార్యాభర్తల యొక్క తగాదాన్ని ఆయన ఒకటి చేస్తాడు. మామూలుగా మనమైతే బంధువులతో కోర్టుతో పోలీస్ స్టేషన్ ఒకటాం, కానీ ఆయన బాబా దగ్గరికి పిలిపిస్తాడు, ఆయన చేస్తాడు. ఇలాంటి పురు కోసం ఒకటి తీసుకుంటాడు. మీరిద్దరు భార్యాభర్తలు మిమ్మల్ని ఇద్దరిని నా మహిమతో పక్కన చేసేస్తానంటాడు. సెట్ చేస్తాడు. ఓకే, 2 తాళ్ళు ఉంటాయి. అమ్మాయి చెప్పేటప్పుడు ఉన్నాయి ఒకటి అమ్మాయి. ఓకే, ఒకరు భార్య ఒకరు భర్త ఇద్దరు పట్టుకున్నారు. మరి ఆయన మంత్రాలు చదువుతున్నాడు. బాబా గారు ఎదురికి చదువుతాం. రైట్, నేను ఒకటైపోయానండి 20,000 రూపాయలు తీసుకుంటాను దీన్ని ఇప్పుడు కోసం. ఇది మేము ఫ్రీగా నేర్పించాం పిల్లలకి. సో ఇలాంటివన్నీ మీరు నమ్మొద్దండి. ఇవన్నీ బాబా కోసం జరిగే మోసాలే. కాకపోతే మన దాకా రాలేదు కాబట్టి మనకు తెలియదు అనుకుంటున్నాం. పెద్ద జోలికి పోయినది. చాలా థ్యాంక్ యూ, వెరీ గుడ్. ఒకసారి చెప్పండి.